జూన్ 4వ తేదీన భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని, ఈ మేరకు జిల్లా యంత్రాంగం తరపున శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేశామని, ఆ రోజున ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు ఉండరాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, ఓట్ల లెక్కింపు వేళ విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని, జిల్లాలో అమల్లో 144 సెక్షన్ అమలవుతుందని, బాణాసంచా పేలుళ్లు కాల్చడం నిషేధమని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించడమే ప్రధాన లక్ష్యమని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులతో సంయుక్తంగా జూన్ 4న కౌంటింగ్ నేపథ్యంలో శాంతి భద్రతలపై తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, పోలీసు ప్రత్యేక అధికారి సరితలతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, జూన్ 4న ఎన్నికల ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడిల నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతలు పక్కాగా అమలు పరిచే దిశలో జిల్లాలో సెక్షన్ 144 అమలులో ఉందని, పోలీసు శాఖ శాంతి భద్రతలకు పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. పోలింగ్ సమయంలో మరియు పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసు శాఖ పలు చర్యలు చేపట్టిందని, పలు గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. క్యూఆర్టీ మొబైల్ టీంలు ఏర్పాటు చేశారని, అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలగరాదని హెచ్చరించారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం, కాల్చడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. విజయోత్సవ ర్యాలీలు, విజేతలు గాని వారి అనుచరులు గాని ఊరేగింపులు నిర్వహించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు, శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికలు 2024 నేపథ్యంలో జూన్ 4వ తేదీన లెక్కింపు ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు, సంఘ విద్రోహ శక్తుల జోక్యాన్ని అరికట్టడానికి, శాంతి భద్రతలను కాపాడేందుకు అనుగుణంగా జిల్లాలో 144 సెక్షన్ విధించినట్లు పేర్కొన్నారు. పోలీసు అధికారులు ఎన్నికల కమిషన్ మార్గనిర్దేశకాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ఎవరైనా న్యూసెన్స్ మరియు సమస్యలను ఉత్పన్నం చేసేవారుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సాయంత్రం పైన ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్న నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా తగిన బందోబస్తు, మొబైల్ టీంలు, క్యూఆర్టీ నిఘా ఉండాలని తెలిపారు. ప్రజల్లో భరోసా కల్పిస్తూ ఫ్లాగ్ మార్చులు నిర్వహించి కార్డన్ సెట్ చేపట్టడం ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని, కొనసాగించాలని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ వెనుక వైపు మరింత భద్రత కట్టుదిట్టం చేశామని, ఈవీఎంలు భద్రతలో ఎటువంటి అనుమానం అవసరం లేదని తెలిపారు. రిటర్నింగ్ అధికారి కౌంటింగ్ హాల్లో జరిగే కౌంటింగ్ ప్రక్రియకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని, పూర్తి అప్రమత్తంగా పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయం తుది నిర్ణయంగా ఉంటుందని, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు 7 అసెంబ్లీ నియోజకవర్గ పీసీ మరియు పోస్టల్ బ్యాలెట్ రెండు మొత్తం కలిపి 16 కౌంటింగ్ హాల్లో జరిగే ప్రతిదీ సీసీటీవీ కెమెరాలో రికార్డు అవుతాయని, అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా వారి మార్గనిర్దేశకాల మేరకు నడుచుకోవాలని, ఎలాంటి గొడవలకు తావివ్వరాదని తెలిపారు. లేదంటే సదరు కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు ఏర్పాటు ఉంటుందని, వారికి సంబంధించిన పోలీసు సిబ్బంది టీంతో తగు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని సూచించారు. కౌంటింగ్ ఒక్కసారి ప్రారంభమైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితాలు వెల్లడయ్యే వరకు ప్రక్రియ ఆగదని తెలిపారు. మీడియా కేంద్రం ఏర్పాటు చేశామని, అందుకోసం కౌంటింగ్ అథారిటీ లెటర్లు ఉన్న వారిని ఓబీ వ్యాన్లను గేట్ 1 నుండి అనుమతించాల్సి ఉంటుందని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, సంబంధిత రిటర్నింగ్ అధికారి జారీ చేసిన చెల్లుబాటయ్యే ఐడి పాస్ ఉన్న వ్యక్తులు మాత్రమే ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుందని, కౌంటింగ్ కేంద్రం లోపలకు అభ్యర్థులు, ఏజెంట్లు, సిబ్బందికి మొబైల్ ఫోన్ తీసుకువెళ్లడానికి వీలు లేదని తెలిపారు. కౌంటింగ్ ప్రాంగణంలోకి వాహనాలు అనుమతి లేదని తెలిపారు. 4వ తేదీ మన జిల్లాలో కూడా కౌంటింగ్ చేయబోతున్నామండి. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ తిరుపతిలో కౌంటింగ్ 8 గంటలకి స్టార్ట్ అవుతుందండి. అందరికీ తెలుసు, ముందు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము 8 o'clock. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ కౌంటింగ్ హాల్లోనే చేస్తారండి. 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఎక్సెప్ట్ తిరుపతిలో ఎక్కువ పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి, దాదాపుగా 4,800 వరకు ఉంటాయి. కాబట్టి ఒక సెపరేట్ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఫర్ పోస్టల్ బ్యాలెట్. అదేవిధంగా ఈక్వల్ నెంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ చంద్రగిరిలో కూడా ఉంది. కానీ చంద్రగిరిలో కౌంటింగ్ హాల్ సైజ్ పెద్ద ఉండడం వల్ల అక్కడే 4-5 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఏర్పాటు చేసి కౌంటింగ్ చేయబోతున్నామండి. పార్లమెంట్ దాదాపుగా 19,000 చిల్లర అమౌంట్ నంబర్లో మనకి పోస్టల్ బ్యాలెట్ వచ్చాయి. తిరుపతి 23 పీసీ సంబంధించి దానికి సెపరేట్ కౌంటింగ్ హాల్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్, 7 పార్లమెంట్, 14 కౌంటింగ్ హాల్స్ తిరుపతి, అదేవిధంగా పార్లమెంట్ తిరుపతి రెండు కలిపి 16 కౌంటింగ్ హాల్స్లో కౌంటింగ్ మొదలవుతాయి. పోస్టల్ బ్యాలెట్ 8 గంటలకి మొదలవుతుంది.
ఈ స్ట్రాంగ్ రూమ్ 7 o'clock ఆ టైంలో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో, అబ్జర్వర్ సమక్షంలో, మన జిల్లాలో కూడా అబ్జర్వర్స్ 4 ఉంటారు, రేపు అందరూ రాపోతున్నారు. అదేవిధంగా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇందాక చెప్పినట్టు 2 రౌండ్స్ పడతాయి, పోస్టల్ బ్యాలెట్ చెప్తున్నానండి. సో ఇది కూడా అన్ని దాదాపుగా 2 o'clock 3 o'clock మధ్యలో పోస్టల్ బ్యాలెట్ కూడా కౌంటింగ్ పూర్తి చేస్తాము. ఆ రోజు అక్కడ మెడికల్ క్యాంప్ కూడా, ఎందుకంటే ఎండాకాలం దాదాపుగా 43-44 టెంపరేచర్ ఇప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ వాష్రూమ్, టాయిలెట్స్ అన్ని అరేంజ్మెంట్ కూడా ఏ ఫ్లోర్లో ఆ ఫ్లోర్లో ట్రై చేస్తాము. ఫైర్ ఫైటింగ్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది, ఆల్రెడీ అందుబాటులో పెట్టాము. దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద SOP. దెన్ మీడియా సెంటర్, మీ అందరికీ తెలుసు మీడియా సెంటర్ హెస్ టు ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్, కాబట్టి మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చేయడం జరిగిందండి. అలాగే ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ బందోబస్తు కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టామని, తగినన్ని QRTలు ఏర్పాటు, పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామని వివరించారు. CAPF కంపెనీలు తగినన్ని అందుబాటులో ఉన్నాయని, 2 ప్లాటూన్ల రాష్ట్ర సాయుధ బలగాలు అందుబాటులో ఉన్నాయని, ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలో 3,000 మంది పోలీసు, కేంద్ర సాయుధ బలగాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం పరిధిలో డ్రోన్ ఫ్లయింగ్ నిషేధమని తెలిపారు. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో మరింత బందోబస్తు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు, అదనపు ఎస్పీలు విమలకుమారి, వెంకట్రావు, కులశేఖర్, రాజేంద్ర, DRO పెంచల కిషోర్ తదితర రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. చెక్పోస్ట్ కానీ, మొబైల్ పార్టీస్ కానీ, QRTs కానీ, స్ట్రైకింగ్ ఫోర్సెస్ కానీ, మాక్ కంట్రోల్ టీమ్స్ కానీ, అరెస్ట్ టీమ్స్ అని, సో అన్ని కాంపోనెంట్స్ కూడా ప్రాపర్ గా అరేంజ్ చేసుకోవడం జరిగింది. సార్ చెప్పినట్టు లా అండ్ ఆర్డర్ లో ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా చేయాలంటే మన మెయిన్ ఆబ్జెక్టివ్. దానికి సంబంధించి ఫుల్ గా ప్రిపేర్డ్ ఉన్నాం. ఎక్కడ కూడా వైలెన్స్ అనేది రిపోర్ట్ కాకుండా ఉంటే మటుకు దాన్ని చాలా స్ట్రింజెంట్ గా దాన్ని ఎట్లా డీల్ చేయాలో ఆ విధంగా డీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా క్యాండిడేట్స్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు, విజ్ఞప్తి చేసేదంటే ఎవరు కూడా అందరూ మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలకు లోబడి ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అదే ఆదేశాలు లోబడి కాంటాక్ట్ ఉండాలి. కాబట్టి అందరూ కూడా మంచి ఎన్వైరన్మెంట్ లో ఈ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ ఎటువంటి హిండ్రన్స్ లేకుండా ఉండే విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు సహకరిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి ఈ ఏజెంట్స్ ఎవరైతే వస్తారో అందరూ కూడా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి వచ్చినట్లయితే మనకు కౌంటింగ్ హాల్ లో పోయే టైం, అంటే ఎందుకంటే వాళ్ళకి ఫ్రిస్కింగ్ చేయాల్సి ఉంటుంది, చెక్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళందరూ సెల్ ఫోన్స్ ఎవరు క్యారీ చేయకుండా రావాల్సింది. వచ్చినా కానీ మనం గేట్ దగ్గర వాళ్ళందరికీ కూడా సెల్ ఫోన్ కలెక్షన్ పాయింట్స్ తీసుకొని రాకుండా ఉంటే బెటర్. వచ్చినప్పుడు కలెక్షన్ పాయింట్ దగ్గర పెడతాము. దెన్ ఇట్లా లాడ్జెస్ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళ మీద మూవ్మెంట్ మీద కూడా మనం నిఘా పెట్టాము. బయట నుంచి వచ్చి ఇక్కడ లాడ్జెస్ లో కానీ, గెస్ట్ హౌసెస్ లో, హోమ్ స్టేస్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీస్ సర్వ్ చేశాము. ఎక్కడ ఏదైనా కానీ అనాథగా ఎక్కువ మంది వచ్చి ఆక్యుపై చేస్తారంటే మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దానికి తగ్గట్టుగా కూడా మనము వ్యవహరించే విధంగా మనం సంసిద్ధంగా. అంతకుముందు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల సరళిపై వివరించారు.